ఏం చూస్తున్నావు? ఏంటి పడుతుంది? ఏంటి కుదరలా? ఇల్లు కైపుగా ఒకసారి ఫన్ బరాబర్ కైప్ ఫన్ ఫ్లేవ్ గిఫ్ట్ దగ్గర కండెరైనా కైప్ ఎక్కినా కండెరైనా ఫన్ కండెరైనా గట్టిగాను అడ దగ్గర సువాసన. ఏం వాసన వస్తుంది? నేను ఊరు వాసన వస్తుంది. మంద తాగితే ఏం కనుక్కుంటా మంద అయితే లెక్క కనపడుతున్నాను నీకు. నేను తాగుపోతాడు. పొద్దున 6కి పోయి ఇప్పుడు టైం 9 అవుతుంది. సో లేట్ వచ్చినా కానీ తిట్టకోకుంది. నా బంగారం ఎంత మంచిదో. ఐ లవ్ యూ బా. అంటే ఇష్టం బా నాకు. అలా క్రష్ ఇష్కు నిండా ఇష్కు లవ్ లవ్ అంటే ఏం చేసి వచ్చినావు నువ్వు పొద్దున్న నుంచి? చెప్పాలి. పని చేసి వచ్చినా చెప్పగలరా? జీతం మళ్ళీ పని చేసిన జీతమే. ఎంత కావాలో చెప్పు. నువ్వేం పని చేసినావో అంత జీతమే. 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి. అంత సీన్ ఉంది నీ కాడ. దానికి సీన్ ఉండాలనా? కళ్ళు మంటకి ఎక్కినాయి. ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ ఉంది? ఇంగ్లీష్ మీడియం ఎగ్జామా? చెంపలా వెళ్తాయి. సెమ్ ఉంది. ఎప్పుడు చదువుకున్నావు మళ్ళా? ఎవరు నీకు ఇంతమంది ఒకటే కాల్ చేసినారు? నాకు ఎవరు కాల్ చేసినారు? మా వీడియో చూడండి. అరే ఇట పెట్టు. అరే మా వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు కరెక్టే, నేను కాదన్నాను. సో నేను డౌన్లోడ్ ఆప్షన్ కూడా అదే పనికే మీకు ఓపెన్ చేసి పెట్టా. కానీ ఆ పాట ఏందిరా దానికి పెట్టడం? అసలు ఎంత ఘోరంగా ఉంది అది. బాగుంది. మీనింగ్ అర్థం చేసుకో. నీ అందాన్ని చూడలేదు, నీలో అమ్మని చూసుకున్నాను. ఆ మీనింగ్ అట్లా లేదు. నీ మూతి ఇప్పుడు బాగుందంటావా పాట? అది చూడు. ఇన్ను ఊరికే పాట కాదు అది. నాకు నచ్చలే అబ్బా. నాకు నచ్చలే. అంటే నువ్వు అందాన్ని చూసినావా? ఆ పాట నువ్వు నన్ను అందాన్ని చూసినావా? అది ఏంది ఫాల్క్ సాంగ్స్ అన్నీ. అవి ఫాల్క్ ఏంది? ఫ్లాక్ మన సాంగ్స్ అవి ఏమన్నా ఫాప్ సాంగ్సా? ఏమన్నా నాకు తెలియదు. సాంగ్స్ అవి నీకు అడ్డంత మాత్రానే అన్ని. నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే చదివేది రాదు. మాకు నీకు వచ్చి కదా. నీకేం రాదు, అందుకే కదా నేను చదువుకున్నా. అంత స్టైల్ అయితే అదే డిజైన్ గీసి కట్ చేసి ఏమంటా ఏంది అంత గలీజ్ గలీజ్గా వేసుకుంటా. ఏం చేసినావు? ఏం చేసినావు అంటే ఒక్క వీడియో మాత్రం ఎడిటింగ్ చేసేదిలే, కానీ వీడియోలు చేసి పెట్టినట్టు మాత్రం రోజు రీల్స్ దాన్ని పదే చూడడం అయితే తెలుసు. కానీ ఒక్క రీల్ చూసి ఏమంటే తీసేదిలే. అక్కడ ఫోటోలు అదొక్క ఫోటో దిగేదైతే వచ్చు. మళ్ళీ ఇట్లా ఫ్రంట్ కెమెరా పట్టుకోదు. నీ మూది మెమొరీ. తానేను వినాయకుడు పెట్టున్నాడు. పైన 2 కళ్ళు పైన. విజయ మాస్టర్ చెప్పి ఇట్లాంటి వినాయకుడు తీసుకురావాలి. నీకే నాకని చెప్పలేదు. బొమ్మలు చేస్తాడు. మీ మాస్టర్ చెప్పు ఇలాంటి వినాయకుడు తీసుకోమని. బాగుంది. బా ఏం చేసినావు అంటే అన్నా? ఏం చేసినావు? చికెన్ రొట్టె, కలర్ రైస్, వైట్ రైస్. ఆకలి అవుతున్నాను. పప్పు తిన్నాంపా. టైం లేట్ అయింది గైస్.
ఎందుకు బంగారు ఈ మధ్యాహ్నం లేట్ వస్తున్నావు? నాకు నచ్చట్లేదు. కొన్ని పరిస్థితుల వల్ల లేట్ రావాల్సింది వస్తుంది. రోజు లేట్ అంటే నాకు కోపం. ఎందుకు కోపం వస్తుంది? ఆడ పరిస్థితులు అటువంటివి. మళ్ళీ డబ్బులు ఎంత తెచ్చినావా అని నన్ను అడుగుతున్నావు కదా. డబ్బులు 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 సగం డబ్బులు తినేస్తున్నాను. పడు డబ్బులు డబ్బులు మనిషి ఊరికి ఎట్టి పోయి వస్తున్నావు. నేను యాడికి పోయినా పనికి పోయినాను. అవు పనికి డబ్బులు మళ్ళీ ఏం పని పోయినావా? డబ్బులు అంటున్నావు. డబ్బులు రావు, ఇప్పుడే నెల తర్వాత వస్తుంది. నెల తర్వాత మొత్తం డబ్బులు ఇట్లే వీడియో పెట్టు. సాక్ష్యం వాళ్ళే నెల తర్వాత ఈ నెల ఈరోజు 1వ తేదీ కదా, ఈ 1వ తేదీ డబ్బుల నుంచి మిగతా ముందు ఇంకా వద్దులే వదిలేసిన. ఇప్పుడు 1వ తేదీ నుంచి నువ్వు ఇంటికాడ కాకుండా ఎక్కడికంటే ఎక్కడ పోతున్నావు కదా, ఆ డబ్బులన్నీ తీసుకొనిరా. 1వ తేదీ నుంచి లెక్కేస్తున్నాను. నువ్వు వీడియో పోస్ట్ చేయి. ఆ వీడియో పోస్ట్ చేసినాక నేను చూస్తా. ఈ నెల కదా, ఈరోజు 1 తర్వాత ఎంత సంపాదించడో మీకు చూపిస్తాను నేను. నాకు యూట్యూబ్ నుంచి వస్తే డబ్బు అనిపిస్తుంది. బాబా ఎన్ని కోట్లు వచ్చినాయి యూట్యూబ్ నుంచి? మీరు సపోర్ట్ చేసినప్పుడు నాకు వస్తుంది. అప్పుడు ₹1 వచ్చినప్పుడు చూపిస్తా. తీసుకో, ఫస్ట్ సంపాదిస్తుందాం, తర్వాత ఆలోచిద్దాం. డబ్బు ఉంటేనే విలువ గుర్తుపెట్టుకో ఎప్పటికైనా. నీకే ఎవరికైనా ₹1 1,00,000 సంపాదిలేము. సర్లే పెట్టుకున్నప్పుడు నాకు అన్నం కడుపులో మాడిపోతుంది. నాకు కోపం వస్తుంది, నువ్వు పెట్టుకొని తినుకో. మనిషి ఇంటి కాడలే ఇట్లా డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వకు. ఇప్పుడేం దొంగతనం చేసుకురాలే ఏటీఎంలో చెప్పు. చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి మళ్ళా సంపాయి. నువ్వు నాకు ఈ నెలాఖరు లోపల నువ్వు చూపి ₹1 చూపి ఎట్లా చూపిస్తా చూస్తా. ₹1 మన కేజీకి ₹1 అంటే ఇంకా కష్టమే. కానీ లేట్ అయిపోయింది. 9 అయింది గైస్. తింటుందని కూడా తిట్టలే. సో బెటర్. ఎవరు అంత టైం వరకు వెయిట్ చేయరు, కానీ మా ఉషా నా కోసం వెయిట్ చేసింది. సో ప్రేమ అటువంటిది. సో అండర్స్టాండ్ అర్థం చేసుకుని మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పా ఇట్లా లేట్ అవుతుంది, బట్ అర్థం చేసుకుని. కానీ ఎంతో తిడుతుంది అనుకున్నా, తిట్టలే. సో హ్యాపీ. కడుపులో అన్నమాకలేదు, తింటా. బాయ్ గైస్. సో ఏమన్నా చెప్పుకుంటే ఏంది ఇంకా వీడియో అనేసి చెప్తున్నారు అనుకుంటున్నారా? సో నాకు చెప్పాలనిపించింది చెప్పిన. సో ఏమన్నా తప్పు చెప్పింది క్షమించండి. సో ఓకే, థ్యాంక్ యూ.